తిరుచి సభలో మాట్లాడినటువంటి ఎంకే స్టాలిన్ డిఎంకే పార్టీ అధినేత ఉన్నాడు కదా, ఇతను ఏమంటున్నాడంటే ఒకవేళ ఎన్డీఏ గనక వస్తే అధికారంలోకి ఇక తమిళనాడు పేరును మార్చేసి దక్షిణ ప్రదేశ్గా మార్చేస్తారు. తమిళనాడు పేరే ఉండదు, దక్షిణ ప్రదేశ్గా మారుస్తారు అన్న విధంగా ఒక ప్రచారం చేశాడు. ఎందుకంటే పొరపాటును వీళ్ళు ఎక్కడైనా బీజేపీని గెలిపించేస్తారేమో అని భయం. ఎందుకు గత ఎందుకంటే గత ఎన్నికలన్నీ కూడా స్టాలిన్ చూస్తున్నాడు. చివరికి ఈయనెళ్ళి ప్రచారం చేసినటువంటి బీహార్లో కూడా ఎలాంటి పరిస్థితి వచ్చిందో కాంగ్రెస్కి మిగతా ఆర్జేడీకి చూశాడు ఆయన. అంతకుముందు మహారాష్ట్ర అయితేనేమి, హర్యానా అయితేనేమి, మధ్యప్రదేశ్ అయితేనేమి, ఢిల్లీ అయితేనేమి, కశ్మీర్ అయితేనేమి, ఇందులో కూడా బీజేపీ తన యొక్క సత్తా చాటింది. అది ఒక కశ్మీర్ లాంటి ప్రాంతంలో కూడా బీజేపీ 29 స్థానాలకు రావడం అనేది తన యొక్క వ్యూహం ఏంటో తెలుస్తుంది. అందుకే ఇక్కడ తమిళనాడులో కనుక బీజేపీ వస్తే డిఎంకే యొక్క పార్టీ పరిస్థితి పునాదులు కదిలిపోతాయి. అందుకే ఏమంటున్నాడు, ప్రాంతీయ భేదాన్ని తీసుకొచ్చాడు. మళ్ళీ హిందీ వాళ్ళు ఇక్కడికి వచ్చి మన మీద రుబాబు చేస్తారు, దీన్ని దక్షిణ ప్రదేశ్గా మార్చేస్తారు, మన ఉనికికే ప్రమాదము. ఇప్పుడు మళ్ళీ ప్రాంతీయ భేదాన్ని తీసుకొచ్చి ముందు పెట్టాడు ప్రజల ముందు. కాబట్టి ఈ బీజేపీ అనే డమ్మీ ఇంజిన్ ముందు డిఎంకే అనే ఒక సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఇంజిన్ని తట్టుకోవడం కష్టం. తమిళ ప్రజల్ని కదిలించడం అంటే అంత ఆశామాశయం కాదు. తమిళ ప్రజలు చాలా గట్టి పవర్ఫుల్ అయినటువంటి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఉన్నటువంటి ఇంజిన్ లాంటి వాళ్ళు అన్న విధంగా మాట్లాడారు. అంటే వీళ్ళు అధికారం కోసం ఏమైనా చేస్తారు. అంటే బీజేపీ అని కాదు, డిఎంకే అని కాదు. డిఎంకే ఈరోజు ఏదైనా రాజకీయ పార్టీలు గెలుపు కోసమే ప్రయత్నాలు చేస్తాయి, అందులో తప్పేం కాదు. కానీ తమిళ ప్రజలు ఆలోచించుకోవాలి, ఇంకెన్ని రోజులు ఈ ప్రాంతీయ భేదాలు పెట్టుకొని అలాగ ఉంటారు. తమిళ ప్రజలు ఎందులో కూడా కలవలేకపోతున్నారు. వాళ్ళు చాలామంది బయటకు వచ్చి మనతో కలిసిపోవాలని వాళ్ళకే ఉంటుంది. బయటకు వచ్చినట్టు తమిళ ప్రజలు కలిసిపోతున్నారు. కానీ తమిళనాడులో ఉన్నటువంటి వాళ్ళు మేము ఒక సపరేట్గా ఒక దేశంలో ఉన్నామేమో అన్న విధంగా ఫీల్ అయిపోతున్నారు. ఎందుకంటే ఆ పార్టీలు అలా తీసుకొచ్చాయి. పెరియార్ సిద్ధాంతంతో దేశం మొత్తం మీద ఒకలాగా ఉంటే వీళ్ళు ఒకలాగా ఉంటారు. అందుకే ఎక్కడైనా బయటికి వెళ్తే ఉద్యోగాల కోసం ఎక్కడి నుండి వచ్చారంటే తమిళనాడు అంటారు. తమిళనాడు ఏంటారు? తమిళనాడు భారత్ నుంచి వచ్చామో, హిందుస్థాన్ నుండి వచ్చామో, లేకపోతే ఇండియా నుండి వచ్చామో చెప్పాలి. కానీ తమిళనాడు నుండి వచ్చాము. తమిళనాడా? వేర్ ఇస్ ద తమిళనాడు అంటే ఇన్ ఇండియా అంటారు. అప్పుడు శ్రీలంక పక్కనే ఉందంట తమిళనాడు. చాలామంది అదే చెప్తారు. కొన్ని మనతో ఏమైనా కలుస్తారంటే తెలుగు వాళ్ళతో అస్సలు కలవరు ఈ తమిళ వాళ్ళు. అలాంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉంటే ఇప్పుడు స్టాలిన్ మళ్ళీ రెండోసారి గెలవడం కోసం ప్రాంతీయ భాగాన్ని తీసాడనమాట. తీస్తాడు. మీరు ఎవరైనా గెలవడం కోసం ఇలాగే చేస్తారు. కానీ ప్రజలు ఒక్కసారి బీజేపీకి ఇస్తే ఒకవేళ మీకు తగినట్లుగా వాళ్ళు పరిపాలించకపోతే తర్వాత మీ ప్రాంతీయ పార్టీలు మీకు ఎలాగైనా ఉంటాయి. కాబట్టి ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వడానికి ప్రయత్నం చేయండి.